ఇంకా ఫ్రైకి కొన్ని ముక్కలు తీస్తున్నాను. ఫ్రైకి ఎక్కువ తీయమ్మా, నేను ఫ్రై తింటాను కాబట్టి. సరిపోతాయా? డాడీ ఎగిరి పెడతానేమో అనుకున్నంట లావు చేపలు తీసుకొచ్చారు. అంటే లావు చేప కాదు, లావుగా కట్ చేయించారు ముక్కలు. ఇదిగోండి ఇంత లావు. వండుకుని తిన్నంతసేపు రుచిగా బాగానే ఉంటుంది. తర్వాత అయ్యే గత్తరు ఉంటుంది చూసారా, ఇదిగోండి కొంచెం ఇలా వాటర్ ఉన్నప్పుడే మనం ముక్కల్ని కొంచెం అటు ఇటు అన్నీ కలిసిపోయేలాగా రసం పీల్చేసేలాగా మసాలా పొడి అది ఒకసారి తిరిగేసుకుంటే కొంచెం మెత్తగా అవుతాయి. మరీ క్రిస్పీగా ఉండవు, పైన క్రిస్పీ ఉంటుంది, లోపల మళ్ళీ ఫిష్ కూడా మెత్తగా ఉంటుంది. చేపల పులుసు రెడీ వేడివేడి అన్నంలో. అసలు సాయంత్రం అయితే ఇంకా బాగుంటుంది చేపల పులుసు తినాలంటే. పక్కన వేపాను కదా, ఆయిల్ అంతా ప్లేట్ మీదకి వెళ్ళిపోయింది. లిడ్ ప్లేట్ శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి. చూడు సువాసన ఎలా ఉంది కదా. హాయ్ అండి, చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నాను అనమాట. అంటే పండగ వీడియోస్ అన్నీ ఉన్నాయన్నీ కొంచెం ముందు తీసి పెట్టుకుంటూ వచ్చేసాము. ఇంకా ఈరోజు అయితే మటుకి మంచిగా ఇంకా ఫిష్ అయితే తీసుకొచ్చారు. ఇంకా చేపల కూర అయితే వండుదామని అనుకుంటున్నాను. ఇదిగోండి మంచి రెడ్ కలర్లో ఉంది ఫిష్ అయితేని. గోదావరి చేప అంట. మామూలుగా ఇంకా సండే ఏమీ తెచ్చుకోలేదు, సరేలే అని పిల్లలు ఏమైనా అంటే వెజిటేబుల్స్ తిని ఉన్నారు కదా, సరే తెచ్చుకోమంటే ఇంకా సాయిరమ్మ ఆయన వెళ్ళారన్నమాట అండి. వెళ్ళి గోదావరి చేప తీసుకొచ్చారు. దీన్ని శుభ్రంగా కడిగేయాలి. మంచి రెడ్ కలర్లో ఉంది కదా, ఇగురు పెట్టుకోవచ్చు ఈ శీలావతి అనేది, లేదంటే పులుసు కూడా పెట్టుకుంటారు, ఫ్రై కూడా చేసుకుంటారు. మా వాళ్ళు ఎక్కువగా ఫ్రై తింటారు. చూడాలి. నెక్స్ట్ ఏమో ఏదో కొత్తిమీర. ఇంకా చేపల పులుసులో కొత్తిమీర లేకుండా పని అవ్వదు కదా. ఈరోజు అయితే మా ఇంట్లో వంట అయితే ఇంకా నేను డిసైడ్ అవ్వలేదు. పులుసు అయితే కన్ఫర్మ్, తల తోకలు అవన్నీ ఉన్నాయి కాబట్టి పులుసు పెట్టేస్తాను. నెక్స్ట్ చూడాలన్నమాట ఏం చేయలేదు. బెండకాయలు మర్చిపోయారు డాడీ. నేను చెప్పాను చేప తెచ్చుకునే పని అయితే బెండకాయలు తెచ్చుకోండి అని చెప్పేసి అన్నాను. మర్చిపోయినట్టున్నారు. అవును, నువ్వు బెండకాయలు ఇష్టపడతావు. వంకాయ వేసుకోవచ్చు, బెండకాయ వేసుకోవచ్చు, కానీ బెండకాయలు ఎక్కువ వేసుకుంటారు. ఇలా ఉందండి. పాలు అయితే పొయ్యి మీద పెట్టాను. ఇంకా మరి మీరేం చేసుకుంటున్నారు? రెసిపీస్ అయ్యి పండగ వెళ్ళిపోయిన తర్వాత హడావిడి. మాకు కూడా చాలా రోజులు అయింది వీడియో తీసి, 10 రోజుల పైన అవుతుంది. ఇంకా తర్వాత ఫంక్షన్స్ అయ్యాయి మాట. పండుగ వెళ్ళిన తర్వాత ఫంక్షన్ అని, ఇంకా ఇంట్లో చిన్న ఫంక్షన్ ఇవన్నీ ఇలా అయినాయి. ఇంకా అయిన తర్వాత ఇది మాట వీడియో అయితే ఫంక్షన్ అయిన తర్వాత వీడియో ఫంక్షన్ అయిన తర్వాత ఫస్ట్ వీడియో మాట ఇది. ఇలా చేస్తున్నానండి. మరి మీరేం చేసుకుంటున్నారు? పండుగది బాగా గడిచిపోయిందా? మాకైతే పర్వాలేదు, బాగానే అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా మేము చేపల కూరకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీకు తెలుసు కదా. నేనైతే మస్టర్డ్ ఆయిల్ తోటి వండుతాను అనమాట. బాగుంటుంది పులుసు అయితేని. నేను ఇంకా మస్టర్డ్ ఆయిల్ వేసి చేద్దాం అనుకుంటున్నాను. ఇదంతా శుభ్రం చేసేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి మళ్ళీ బెండకాయలు లేవని బయటకెళ్ళి బెండకాయలు తెచ్చుకున్నారు. అన్నీ రెడీ చేసేసి పెట్టుకున్నాను అనమాట. అవును, టేస్ట్ ఉండదు. మా వాడు చేప ముక్కలు తింటే కానీ ఆ బెండకాయలే తింటాడండి. పులుసు అని మాటే కానీ ముక్కలు తినడం తక్కువ. ఫ్రైలో అయితే తింటాడు, పులుసులో ముక్కలు తినాలంటే కొంచెం వెనక్కుంటాడు అనమాట. నేను మస్టర్డ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. బాగుంటుంది చేపల పులుసులోకి, చేపల కూరలోకి, పులిహోరలోకి, పప్పుల్లోకి సూపర్ ఉంటుందన్నమాట. హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఆవ నూనె, అన్ని నూనెలో ఆవ నూనె బెస్ట్ అన్నమాట. ఇంకా కోల్డ్ ప్రెస్ ఆయిల్ అయితే ఇంకా బెస్ట్. అంటే నాకు తెలిసిందే మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా బెండకాయలు అయితే ఉన్నాయి. బెండకాయలు అయితే లేతేమాట, అన్నీ ఇరిసి చూసానమాట. ఇలా మధ్యలో నాటు పెట్టేస్తాను నేను. ఇంత పెద్ద పెద్ద బెండకాయలా అని అనొద్దు, మా వాళ్ళకి ఇష్టం అన్నమాట. రెండు ముక్కల కింద కూడా వేసుకోవచ్చు ఇది, కానీ ఇంట్లో ఇష్టంగా తింటారన్నమాట. చిన్నప్పుడైతే ఏంటి వీళ్ళు దెబ్బలాడి మరీ తినేవారు. పెద్ద బెండకాయ కావాలి, పెద్ద బెండకాయ కావాలని. ఎవరైనా చేప ముక్కలు కది కదా, వీళ్ళు ఫిష్ ముక్క కది అంత తింటారు కానీ మరీ అడిగి అంతలా తినరన్నమాట. వేసారా ముక్క తిన్నామా అంతే. బెండకాయలు మట్టుకు అడిగేస్తారు. ఇదిగోండి ఇలా మధ్యలో నాట్లు పెట్టేస్తున్నాను, పులుసు దిగుతుందని. ఇంకా చేపల పులుసు మీకు తెలుసు కదా, అందుకే వీడియో ఏమీ నేను మసాలాలు ఏమీ చూపించట్లేదు. చాలాసార్లు మీకు చూపించాను. ఏదో ఈ రోజైతే ఇంకా చాలా రోజులు అయిపోయింది మీతో మాట్లాడని చెప్పేసి ఇంకా తీస్తున్నాను అనమాట. ఈ వీడియో అయితే చాలా సింపుల్ బ్లాగ్ ఇది. ఇంకేంటంటే ఇంటి బ్లాగ్. ఇదిగోండి ఈరోజు మసాలా అది ఆడేసి, ఈరోజు ఇంకా ఫిష్ అనుకున్నాం కాబట్టి చేప కూడా కడిగేసాను. కొన్ని ముక్కలకైతే ఉప్పు అది పట్టించి ఉంచవలసింది ఫ్రైకి. తీస్తాను. ఒకటే ముళ్ళు ఉంటుంది కానీ
బాగానే ఉంటుంది. ఇంకా ఫ్రైకి కొన్ని ముక్కలు తీస్తున్నాను. ఫ్రైకి ఎక్కువ తీయమ్మా, నేను ఫ్రై తింటాను కాబట్టి. సరిపోతాయా? డాడీ ఎగిరి పెడతానేమో అనుకున్నంట లావు చేపలు తీసుకొచ్చారు. అంటే లావు చేప కాదు, లావుగా కట్ చేయించారు ముక్కలు. ఇదిగోండి ఇంత లావు. ఎగిరి చేప పెడతానేమో అని. ఫ్రైకి అయితే కొంచెం సన్నగా సన్నగా కట్ చేస్తాం కదా, అలా కాకుండా ఇంకా ముక్కలు అయితే తీసాను నాన్న. మరి పులుసులో పెద్ద ఏం ఉంచట్లేదు. ఓకేనా? ఏదో 4 ముక్కలు ఉంచుతున్నాను. చాలామంది ఇష్టంగా తలకాయ కూడా తింటారు, బాగా ఇష్టంగా. మా ఇంట్లో అయితే నేను తలకాయ నేను పెద్ద తిన్నాను. ఉండండి. అయ్యో, అల్లం వేసి ఆడలేదు చూసావా, నేను మర్చిపోయాను. కొంచెం అల్లం వేసి మిక్సీ పడు. ఈ లోపల కొద్దిగా పచ్చిమిర్చి వేసేసి మస్టర్డ్ ఆయిల్ వేసిన తర్వాత బాగా హీట్ ఎక్కాలన్నమాట. ఆయిల్ హీట్ ఎక్కితేనే మనకి మంచి అరోమా వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. మస్టర్డ్ ఆయిల్ బాగానే ఉంటుంది కానీ కళ్ళు మండుతాయి నూనె వేసి. వేపించారు. అవునా? ఇవన్నీ వేసేస్తున్నాను. కొంచెం మెంతిపొడి వేసుకుంటే బాగుంటుంది, రుచి బాగుంటుంది. టమాటా కూడా వేస్తారు చాలామంది, నేను వేయను, ఎప్పుడు తక్కువ. వేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి బెండకాయలు కూడా వేసేసాను. మళ్ళీ పులుపు పిండితే ఉడకవేమో అని ముక్కలు, చేప ముక్కలు మరి ఎక్కువ వేయట్లేదు. గోదావరి సైడ్ కట్టా ఉంటే అన్ని రకాల ఫిష్ అనేది తినొచ్చు. గోదావరి సైడ్ ఎక్కడైనా వచ్చేస్తున్నాయిలే, కానీ కొంచెం మనకి ఇంకా బాగుంటాయి, ఫ్రెష్గా ఉంటాయి, అంతే తేడా. ఇదిగోండి మిగతా ముక్కలేమో కొంచెం ఉప్పు పసుపు పెట్టి పట్టించేసి ఉంచాను. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసి కూడా పట్టించవచ్చు. నేను డీప్ ఫ్రై చేసుకుందామని. అయ్యో, ఉల్లిపాయ పేస్ట్ కొంచెం తెద్దాం అనుకున్నాను రా ఫ్రైలోకి, మర్చిపోయాను అనమాట. మళ్ళీ ఉల్లిపాయలు వేయాలి. కొంచెం వాటర్ వేసేస్తున్నాను. పులుసు అయితే బాగుంటుందండి, బాగుంటుంది. ఇరిక అవుతుందేమో నాన్న. అక్కర్లేదు అంటే కొంచెం. ఒకసారి కలుపుకుందాం. ఉడుకుతుందండి. ఇది ఉడికిన 10 నిమిషాల తర్వాత చింతపండు నానబెట్టి ఉంచాను. పులుపు పిండి వేసుకుంటే సరిపోతుంది. మంచి సువాసన వస్తుంది కదా. ఇదిగో ముక్కలు ఫ్రై కూడా పక్కన పెట్టేద్దాం, కళాయి ఫాస్ట్గా అయిపోతుంది. ఇదిగోండి చింతపండు అయితే నానబెట్టాను. కొంచెం కాడపండు తీసుకుంటే బాగుంటుంది. మాకు ఇటు సైడ్ గోకవరం చింతపండు అని వస్తుంది, అదైతే కొంచెం తీపి ఉంటుంది. ఏ కూర చేసుకున్నా టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ అంటే చేప కూడా ఫ్రెష్గా ఉండాలి, అప్పుడే బాగుంటుంది. ఇంకా చేపల వేపుడికి రెడీ చేసేసుకుంటానండి. మస్టర్డ్ ఆయిల్లో వేపుతాను, బాగుంటుంది. చిన్న కళాయి పెట్టేసి వేపేసుకుంటే సరిపోతుంది. ఇంకా కర్రీ అయితే అవుతుంది. ఇప్పుడిప్పుడే మంచిగా సువాసన వస్తుంది. కానీ టైం ఎంత అయితే తెలుసా అండి, 1 గంట అయిపోయింది. కానీ చూపిద్దాం సార్, ఇది ఇలా ఉంది. ఇంకా చూడకాలి, ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి చేపల పులుసు అయితే వేసేస్తున్నాను. చింతపండు అదే పులుసు వేసేస్తున్నాను చేపలలోకి, పులుపు పిండుతున్నాను. పులుసు పోసేసుకుంటే మనకి సరిపోతుంది. ఇంకా పైకి వచ్చేస్తుంది కదా. ఇంకా చేపలకైతే ఇది కొంచెం మస్టర్డ్ ఆయిల్లో వేపుతున్నాను కాబట్టి చిన్న కళాయి తీసుకున్నాను. కళాయి చూసి ఇంకా మీరు మామూలుగా ఎప్పుడుదో మాట ఇలా డీప్ ఫ్రైలకి అది వాడుతూ ఉంటాను అప్పుడప్పుడు. ఇది ఇంకా గట్టి పెట్టకుండా మనం ఇలా పట్టుకొని కొంచెం కలుపుకుంటే సరిపోతుంది. మరగాలి, ఇంకా మరిగితే సరిపోతుంది. పులుపతి సరిపోయిందా లేదో ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. ఇందులో నేను ఇప్పుడు వేస్తాను, చూపిస్తాను మీకు. ఇప్పుడు ఒక పక్కన అది అవుతుంది. మెంతిపొడి అండి, స్పూన్ తీసుకొస్తాను. ఇదిగోండి ఒక 1/2 స్పూను మెంతిపొడి వేసుకున్నాను అనమాట. ఆల్రెడీ వేసేసాను, వాడేమో స్కిప్ చేసేసాడు, షార్ట్లో తీసేసాడంట. ఇదిగోండి పొడి కొంచెం ఒక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇది కాదు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. ఎక్కువ వేయలేదు, కొంచెం కాళ్ళ లాంటివి వేసాను అనమాట. మరిగినప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇంకా గరిటె అయితే పెట్టట్లేదండి నేను, ముక్కడు పొద్దని కొంచెం ఇలాగా కలుపుకుంటమే.
ఇలా కొంచెం కలుపుకుంటే బాగా పైకంటే వచ్చింది పులుసు, మరిగితే మళ్ళీ తగ్గుతుంది. ఇంకా మరిగిన తర్వాత చూపిస్తాను మీకు. చేపల పులుసు రెడీ. వేడివేడి అన్నంలో అసలు సాయంత్రం అయితే ఇంకా బాగుంటుంది చేపల పులుసు తినాలంటే. పక్కన వేపాను కదా, ఆయిల్ అంతా ప్లేట్ మీదకి వెళ్ళిపోయింది. లిడ్ ప్లేట్ శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి. చూడు సువాసన ఉంది కదా. ఇంకా ఫ్రై చేయాలి. బెండకాయలు బాగున్నాయి. జస్ట్ ఫ్యాన్ వేసానండి, మస్టర్డ్ ఆయిల్ అది వేసాను కదా. ఇప్పుడైతే ఇంకా చేపల వేపుడు చేసేద్దామని ముక్కలు అయితే అన్ని వేపేసి ఉంచాను, పక్కన పెట్టాను. అదే ప్లేట్లోకి తీసేసాను, ఇంకా అన్ని గరిటలు ప్లేట్లు తీయడం ఎందుకని. ఇంకా కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పక్కన పెట్టాను. ఇవన్నీ రెడీ చేసుకుని మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ కొంచెం ఫ్రైలోకి మాట. ఇది ఫిష్ ఫ్రై అప్పుడప్పుడు ఇలా కూడా చేస్తూ ఉంటాను, బాగుంటుందండి. కొంచెం కొంచెం గ్రేవీ, అంటే గ్రేవీ పెద్ద రాదు, తక్కువ వస్తుంది. అంటే ముక్కగా పట్టేసి ఉంటుంది, అలా తినేస్తే బాగుంటుంది అన్నమాట. ఇదిగోండి ఉప్పు కూడా వేస్తాను కొంచెం, ఆల్రెడీ అందులో ఉప్పు కూడా ఉంటుంది కదా. ఇంకా చక్కగా త్వరగా మగ్గిపోయిన తర్వాత ఫ్రై చేసేస్తాను. అప్పుడప్పుడు ఎలా కూడా ట్రై చేస్తూ ఉండండి. మసాలా యాజ్ ఇట్ ఈజ్, మన చికెన్ మసాలా అది ఎలా వాడతామో అలాగే. చేపల పులుసులోకి అయితే మెంతి పొడి అది వేసాను, కానీ దీంట్లోకి అవసరం లేదు. పెప్పర్ పొడి అది మీకు నచ్చితే వేసుకోండి, నేనైతే వేయను, మామూలుగా చికెన్ మసాలాతోటే చేసుకుంటాను. లేదంటే చికెన్ మసాలా పొడి ఉంటుంది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఆ పొడి చల్లుకుంటే చాలు మటన్ ముక్కలకి. ఇది కూడా బాగా వేగిపోయిన తర్వాత దోరగా వేగాలి, వేగిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. పసుపు వేసానండి, పసుపు కారం కూడా వేసేస్తున్నాను, సరిపడగా కారం. అలాగే కొంచెం పచ్చి మసాలా ముద్ద ఉంది కదా, కొంచెం పులుసులోకి ఆడిన మసాలా ఉంటుంది కదా, అది వేస్తున్నాను. దీని ప్లేస్లో మీరు కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని, చికెన్ మసాలా ఏదైనా ఉంటే అది వేసుకొని పొడి. ఇప్పుడు నేను ఇది వేసాను కదా, ఇది కొంచెం వేయించిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుందాం. ఇది బాగా కొంచెం పచ్చివాసన పోయేలాగా వేపాలన్నమాట. వాటర్ లేవా, చెంబి ఒకటి ఇచ్చేసాం. ఇదిగోండి ఇప్పుడు కొంచెం, ఎక్కువ ఏం అవసరం లేదు, కొంచెం అంతే. చూసారా ఒక స్వీట్నెస్ వచ్చి బాగుంటుంది. అన్నీ పడతాయండి ముక్కకి. ఇదిగోండి ఇది కొంచెం ఉడకాలన్నమాట, అంతే. ఈ పచ్చి ఆనియన్స్ అయ్యి ఇవి ఉడకాలి, మసాలా అది వేసాం కాబట్టి. పొయ్యి చూడు ఎలా అయిపోయిందో. మరి ఈ ఫ్రైలు అందుకే చేయడం తగ్గిస్తాను. మీరే చేపలు వేపుడు పెట్టండి అంటారు, పెట్టిన దాకా ఉండి ఇదిగో పని ఉంటుంది. మళ్ళీ అది అంతా క్లీనింగ్ చేసుకోవాలి. చేపల కూర తినడానికి బాగానే ఉంటుంది కదండి, అదేదో యాడ్లోని ఆ స్మెల్ గురించి చెప్తుంటారు చూసారా, అలాగే అనిపిస్తుంది నాకు కూడా. వండుకుని తిన్నంతసేపు రుచిగా బాగానే ఉంటుంది, తర్వాత అయ్యే గత్తరు ఉంటుంది చూసారా. ఇదిగోండి కొంచెం ఇలా వాటర్ ఉన్నప్పుడే మనం ముక్కల్ని కొంచెం అటు ఇటు అన్నీ కలిసిపోయేలాగా రసం పీల్చేసేలాగా మసాలా పొడి అది ఒకసారి తిరిగేసుకుంటే కొంచెం మెత్తగా అవుతాయి. మరీ క్రిస్పీగా ఉండవు, పైన క్రిస్పీ ఉంటుంది, లోపల మళ్ళీ ఫిష్ కూడా మెత్తగా ఉంటుంది. ఇది ఒక స్టైల్లో చేసుకోవచ్చు అనమాట. ఇందులో కొంచెం జీడిపప్పు పొడి అది కూడా వేసుకోవచ్చు, లేదంటే మామూలు జీడిపప్పు కూడా కొంచెం వేయించుకుని గార్నిష్ కింద వేసుకోవచ్చు. టేస్ట్ అయితే బాగుంటుందండి, రెస్టారెంట్లో ఎలా చేసుకుంటున్నామో అలాగే ఉంటుంది. మసాలాలే అంతే, హైజీనిక్ అలాగే ఉంటుంది నిజమేలా. ఈ మధ్యకాలంలో కొనుక్కుని అయినా పర్వాలేదండి, అప్పుడప్పుడు అవి కూడా తినాలి. బయట ఫుడ్ కూడా అప్పుడప్పుడు తినాలి, హైజీనిక్ కాకపోయినా మన బాడీకి కొన్ని ఎప్పుడైనా బయటికి వెళ్ళాల్సి వస్తుంది. ఇంట్లో ఎప్పుడు తిని మనం బయటికి తినకపోతే మన బాడీకి పడదు కూడా, కాబట్టి దానికి అలవాటు చేయాలి. దానికి అలవాటు చేయాలి, అన్నీ సమానంగా తినాలి అంతే. కానీ ఎక్కువ శాతం అది ఆయిల్ ఫుడ్స్ తినకుండా కొంచెం హెల్దీ తీసుకుంటే బయట అయినా కానీ సరిపోతుంది. అప్పుడప్పుడు స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది కదా, స్ట్రీట్ ఫుడ్ తింటూ ఉంటే మనకు అంతేం అనిపించదు. పానీపూరి అది ఎప్పుడు తక్కువే తినడం. ఇదిగోండి పొయ్యి అంతా అయిపోయింది, ఇప్పుడు ఇదంతా మళ్ళీ చచ్చినట్టు క్లీన్ చేసుకోవాలన్నమాట. కొన్నిసార్లు రుచికరంగా చేసుకున్నా కూడా సింక్ నిండా సామాన్లు ఇవి అవి చూపించకెక్కుతాను, ఇలా ఉంటుంది. ఇదండి ఈరోజైతే చూసారు కదా మా ఇంట్లోని వండడం ఒక ఎత్తు, మళ్ళీ తిన్న తర్వాత ఇవన్నీ క్లీనింగ్ ఒక పెద్ద పని నాకైతేనే. మీకేరా, మీరు తినేసి పని అయిపోతే నువ్వు వెనకాల నిట్టూర్పు పెద్ద చెప్తున్నా. ఇదిగోండి ఇలా వేపుకోవాలన్నమాట.
ఫైనల్ అయిపోయింది. ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గర పట్టుకెళ్ళిపోతున్నాను. ఎందుకంటే ఇంకా మళ్ళీ ఇంకా వేరే గిన్నెలోకి అయితే తీయట్లేదు. అవును మళ్ళీ గిన్నె అంతే అండి. చేపల పులుసుకి ఇదిగోండి ఫ్రై, అలాగే పులుసు. చూసారు కదా, మా ఇంట్లో అయితే స్పెషల్ ఇదన్నమాట. మరి మీరేం చేసుకున్నారు సదా కామెంట్లో మెన్షన్ చేయండి. చాలా రోజులు అయిపోయింది అని చెప్పేసి వ్లాగ్ చేయాలనిపించింది. ఏమీ లేదు కానీ ఏదో మీతో మాట్లాడాలి సరదాగా కాసేపు అనుకున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.